నమస్కారం. మే 11వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయం భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణలో షష్ఠి పూర్తి కళాలను సత్కరించుకున్నాం మనం మాతృవందనం పేరిట. లబ్ధ ప్రతిష్ఠులై ఒక తరాన్ని ఏలిన అనేక మంది రచయిత్రులని ఒకే వేదిక మీద కన్నుల పండుగగా మనం వీక్షించడం కూడా జరిగింది. నవలా సాహిత్యపు నిగారింపు డాక్టర్ పరిమళ సోమేశ్వర్ 1942లో కృష్ణా జిల్లా తేలప్రోలులో పుట్టి కెమిస్ట్రీలో PhD చేసి తెలంగాణ కళాశాలలో లెక్చరర్గా చేరి ప్రిన్సిపాల్గా పదవీ విరమణ పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బెస్ట్ కాలేజ్ టీచర్ అవార్డును అందుకోవడం వారి ప్రతిభకు తార్కాణం. 9వ ఏట నుండే చిన్న చిన్న వచన కవితలు రాయటం అలవాటయింది. స్కూల్ మ్యాగజైన్లో అప్పుడే ప్రచురితమై అందరి ప్రశంసలు పొందిన కవితలు వారివి. ఆ ఉత్సాహంతో కాలేజ్ మ్యాగజైన్కి కూడా రాసి అక్కడ కూడా అచ్చులో తన పేరు చూసుకొని ఎంతో మంది అభిమానుల్ని పొందారు. అచ్చులో వచ్చిన మొదటి కథ మిస్ సుధారాణి. అది 1965 మార్చి సంచికలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. అప్పటి నుండి అన్ని వార, మాస, త్రైమాసిక, పక్షపత్రిక, దినపత్రికల్లో అది ఇది అనే వ్యత్యాసం లేకుండా అన్ని పత్రికల్లో వీరి రచనలు ప్రచురింపబడ్డాయి. ఆకాశవాణిలో ఎక్కువగా కథలు ప్రసారమయ్యాయి. చదివింది కెమిస్ట్రీ అయినా తెలుగు భాష మీద చక్కటి అవగాహనతో రచనలు చేశారు. 300కు పైగా కథలు, 22 నవలలు అచ్చయ్యాయి. ఇంగ్లీష్ వెబ్ మ్యాగజైన్స్ కోసం కథలు, కవితలు ప్రచురింపబడటం విశేషంగా చెప్పుకోవాలి. అంతకంటే గొప్ప విశేషం తన 2 నవలల్ని తానే ఇంగ్లీష్లోకి అనువదింప చేసుకుని ప్రచురించారు. కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ మొదలైన భాషల్లోకి వీరి రచనలు అనువదింపబడ్డాయి. కొన్ని కథలు నాటికలుగా మలచబడ్డాయి. దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల్లో జనాలకి అవి బాగా చేరువయ్యాయి. హిందీలో తన కథలు శ్రద్ధ అనే పేరుతో దూరదర్శన్ జాతీయ ఛానల్లో ప్రసారం కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పతి జనోద్ధరణ సంఘం అనే హాస్య రచన తెలుగు దూరదర్శన్లో చూసి ఎంతోమంది తనకు అభిమానులుగా మారారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మెంబర్గా చాలా కాలం పనిచేశారు. రాష్ట్ర జాతీయ సాహిత్య అకాడమీలో మోడర్న్ లిటరేచర్కి న్యాయ నిర్ణేతగా ఉన్నారు. అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో తమ సేవలు అందించారు, ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. దాదాపుగా ప్రతి ఒక్క రచయిత్రిది ఒక్కొక్క రకమైన శైలి. మన స్టూడియోలో ఇప్పుడు ఉన్నారు డాక్టర్ పరిమళ సోమేశ్వర్ గారు. పరిమళ సోమేశ్వర్ గారు అనగానే ఒక ప్రొఫెసర్గా, హుందాగా, గౌరవంగా సమాజానికి ఒక దిశానిర్దేశం చేసే రచయిత్రి మనకు కనిపిస్తారు. ఎందుకంటే ప్రొఫెసర్గా పిల్లల్ని ఎంత క్రమశిక్షణతో పెట్టారో, ఆరోగ్యకరమైన సమాజానికి తన రచనలతో అంత గొప్పగాను దోహదకారిగా మిగిలారు పరిమళ సోమేశ్వర్ గారు. పతి జనోద్ధరణ సంఘం, ఇది నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. సీరియల్గా వచ్చింది దూరదర్శన్లో. అలాగే పిల్లలతో ప్రేమయాత్ర వారి నవల అప్పట్లో ఇది బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పరిమళ సోమేశ్వరి గారు అనగానే వారి ఇంటి పేరులాగా పిల్లలతో ప్రేమయాత్ర పరిమళ గారు కదా అనే విధంగా వారి ఇంటి పేరుని కూడా మార్చేసే అంత గొప్ప స్థాయికి తీసుకువెళ్ళింది. అలాగే క్రోటన్ ఈ కథ చాలా వరకు జాతీయ స్థాయి కథల లిస్టులో చేరిపోయింది. మరి ఈ విశేషాలు నేను చెప్పడం కంటే పరిమళ గారి ముఖత విందాం. నమస్కారం అమ్మ. నమస్తే. మీరు మా తెలుగు యూనివర్సిటీ ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశారు, రసాయన శాస్త్రం. మీరు రాసిందంతా కూడా భాష మీద మీకు చాలా పట్టుంది. మీ శైలి కూడా అందరికీ కాస్త విభిన్నంగా ఒక పేజీ మొదలెట్టామంటే చివరి వరకు తీసుకెళ్ళగలిగేంత ఒకే విధమైన దీంతో రాస్తూ ఉంటారు. శైలి కూడా విభిన్నంగా ఉంటుంది. పట్టుదల ఏమిటంటే చదివించే విధంగా ఉంటుంది. భాష మీద మీకు ఇంత పట్టు ఎలా వచ్చింది? చిన్నప్పుడు నేపథ్యం ఏమైనా ఉందా? అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను పుస్తకాల మధ్యనే పెరిగాను. నాకు బయట ప్రపంచం కన్నా పుస్తక ప్రపంచంతోనే ఎక్కువ పరిచయం. అంటే మా ఊళ్ళో నేను పుట్టక ముందే లైబ్రరీ ఉండేది. ఏ ఊరమ్మా? తేలప్రోలని. అక్కడ లైబ్రరీ ఉండేది. ఎప్పుడు స్వాతంత్ర్యం రాకముందే
బాబు రాజేంద్ర ప్రసాద్ ఇనాగ్రేట్ చేశారట ఆ లైబ్రరీ. గొప్పది. అంత అంటే అంత జాగృతి ఉన్నటువంటి ఊరు అది. కృష్ణా జిల్లా అంటేనే కొంచెం నాలెడ్జ్కి దానికి ప్రసిద్ధి చెందింది. అందులో మా ఊరు సుందరయ్య గారి కాన్స్టిట్యుయెన్సీ. ఇంకా తెలుసు కదా ఆయన. అట్లాగే పదగామి ఆయన మాదే కాన్స్టిట్యుయెన్సీ అనమాట. అందువల్ల ఆయన్ని గాంధీ గారిని ఎంత గౌరవించేవాళ్ళము, సుందరయ్య గారిని కూడా అంతగానే గౌరవించాల్సిన వ్యక్తిత్వం కూడా అటువంటిది. గాంధీ గారికి ఉన్నంత కీర్తి, నిజాయితీ అన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకనే వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవటం వల్ల ఎప్పుడు పుస్తకాలు, లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని ప్రతి ఏడు సెలవుల్లో అవే పుస్తకాలు మార్చి అవే చదువుతూ ఉండేవారు. మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు మామూలు వ్యవసాయమే. ఇంట్లో అంటే తను చేసేవారు కాదు, చేయించేవారు అనమాట. నాకు 2 బ్రదర్స్, 4 సిస్టర్స్. పెద్ద కుటుంబం అనమాట. మా బాబాయ్ గారు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం. ఆయన పాటిబండ మాధవ శర్మ గారు అని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. బాగా విన్నాం ఆయన పేరు. ఆయన ఎన్నో టెక్స్ట్ బుక్స్ అవి కూడా రాశారు. చాలా ఛందస్సులో చాలా ప్రావీణ్యత గలవారు అనమాట. ఆయన థీసిస్ని చూసి ఆ గైడ్సే ఆశ్చర్యపోయారనమాట. వాళ్ళే అడిగి సందేహాలు తెలుసుకునేవాళ్ళు ఆయన దగ్గర. అంత గొప్ప పాండిత్యం. సరే, అట్లాగే అట్లా ఏమంటారే, ఇది మల్లెపూ చెండుని రుమాల్లో కట్టినట్లయితే ఆ వాసన వస్తుందంటారే, అట్లా ఆ సాహితీ వాసన నాకు కూడా అబ్బింది. నేనంత పండితురాలని కాకపోయినా ఆ వాసనలు అయితే నాకు అబ్బాయి. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉండేదాన్ని. మొట్టమొదటి 9 ఏళ్ళప్పుడే ఒక చిన్న కవిత రాశాను. కానీ అప్పుడు ఎవరికి చూపించలే. ఎందుకంటే అప్పుడు అదొక తప్పు చేసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళము, మనం రాయొచ్చా అని. తర్వాత హై స్కూల్లో ఉండగా ఒక చిన్న కథ రాశాను, 10th క్లాస్లో ఉండగా అనుకుంటా. అది స్కూల్ మ్యాగజైన్స్ కోసం అడుగుతారు కదా. ఒకటి మా 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మా 3 కేంద్రంగా తీసుకుని ఏదో ఒక సంఘటన జరిగినట్టుగా ఊహించి రాశాను అనమాట. అది చదివి మా ఫ్రెండ్స్ ఇది పత్రిక అని వస్తుండేవాడు ఆ రోజుల్లో. పత్రికల్లో కథలాగానే ఉందే అనేవాడు. అంటే అర్థం ఏంటి, దాని స్టాండర్డ్ అని వాళ్ళ మీనింగ్. ఓహో, అయితే నేను కూడా రాయగలను అనమాట. బాగానే అనుకున్నాను. ఇంకా దానికి తగ్గట్టు మా తెలుగు మాస్టర్ ఉంటారు కదా, ప్రోత్సహించే తెలుగు వాళ్ళే కదా, తెలుగు మాస్టర్ కూడా చాలా బాగుందమ్మా, నువ్వు భవిష్యత్తులో గొప్ప రచయిత్రు అవుతున్నాడు. అప్పుడు ఆయన ఆశీస్సులతో. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత ఆయన్ని కలవలేదు నేను. ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, ఒక్కసారి ఆయన చూసి మీ ఆశీర్వాదం వల్లే ఇట్లాగయ్యానని చెప్దాం అనుకున్నా, కానీ సమ్హౌ ఐ కుడ్ నాట్ మీట్ యూ. అది కాలేజ్ డేస్కి వచ్చాక దాన్ని కంటిన్యూ చేశారా? కాలేజ్లో అప్పుడు నేను మధ్యప్రదేశ్లో చదివా. మా బ్రదరు సిస్టర్ అక్కడే ఉంటారు అనమాట, అక్కడ ఎంప్లాయీస్. అందుకని అక్కడ చదివాను ఎంఎస్సి. అప్పుడు కూడా ఇంగ్లీష్లో రాసా, మ్యాగజైన్లో ఇంగ్లీష్లో ఒక హాస్యం ఉండేట్టుగా ఒక హ్యూమరస్ స్టోరీ రాసా. అట్లాగే పేరు వచ్చింది. ఇంకా ఎంఎస్సి అయిపోగానే లెక్చరర్గా చేరా. వెంటనే లెక్చరర్గానే 64లో చేరాను. 65 నుంచి కథలు రాయటం మొదలుపెట్టాం. మొట్టమొదటి కథ యువకి పంపించా. యువకు పంపిస్తే మిస్ సుధారాణి అది అచ్చయింది. ఇంకా తర్వాత ఇంకా మిగతా వెనక్కి చూసుకోలేదు. అన్ని కథలు ఆంధ్రపత్రికలో చాలా వచ్చేవి, ఆంధ్రప్రభ ఇట్లా అన్నిటికీ పంపించేదాన్ని. నెమ్మదిగా నవళ్ళు కూడా రాయటం మొదలుపెట్టాను. అయితే నేను రాసింది ఈ తరం స్త్రీలు అన్నది మొదటిది, కానీ అచ్చైనది అయితే చేదు నిజాలు. చేదు నిజాలు ఎంఎస్కో వాళ్ళు వేశారు. ఎంఎస్కో పాకెట్ బుక్స్ అని వచ్చాయి. అప్పుడు ఎంఎస్కో పాకెట్ బుక్స్ లో వచ్చిన మొదటి సిరీస్లో నాకు కూడా ఉండే అనమాట. అప్పుడే అదేంటంటే దాని మీద నాకు కొంచెం అసమర్థుడి గోపీచంద్ గారు అసమర్థుడి జీవనయాత్ర ఉంది కదా, కొంచెం దాని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు అనుకోవచ్చు.
ఏ రకంగా అంటే ఒక అసమర్థుడైన మధ్యతరగతి మనిషి తన జీవితాన్ని తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాన్ని కూడా ఎట్లా కాంప్లికేట్ చేస్తాడు తన అసమర్థతతో అనేది. అయితే అక్కడ అందులో అసమర్థుడు కేవలము నిత్య జీవితంలోనే అతని అసమర్థత తెలుస్తుంది. ఇందులో ఏంటంటే ఒక ఆశయం తన ఆదర్శవాదిని అనిపించుకోవాలని ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. శర్మ అనే అతను. ఇంకా యూ కెన్ ఇమాజిన్ కదా 60s, 50s ఆ రోజుల్లో ఒక శర్మ ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే బ్యాక్గ్రౌండ్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయి. ఏదో ఒక క్షణిక ఆవేశంలోనో లేదా యువకుల్లో ఉండేటువంటి ఆదర్శ భావాల వల్ల చేసుకుంటాడు. కానీ నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి అతను ఇముడ్చుకోలేకపోతాడు. దానివల్ల అది ట్రాజిక్గా ఎండ్ అవుతుంది అన్నమాట నవల. అది కూడా చాలా ఫస్ట్ నావెల్, అది బాగా పేరు వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఎంఎస్కో వాళ్ళు ఇంకో నవల వేశారు, అంతరంగ తరంగాలని. అది స్ట్రీమ్ ఆఫ్ సబ్ కాన్షియస్నెస్ టెక్నిక్తో రాసిందనమాట. ఒక గుమాస్తా మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న రకరకాల వ్యక్తులతోనూ కలుస్తాడు. మధ్యలో జరిగే సంభాషణలు, బస్సులో అతనికి ఎదురయ్యే అనుభవాలు, ఇన్నిటి మధ్య అంతర్లీనంగా అతని ఆలోచనలు ఎట్లా సాగుతుంటాయో అదంతా కూడా చెప్తా అనమాట. పైగా చివరికి తిరిగి ఇంటికి వచ్చే లోపల ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలకు అతను ఎట్లా ప్రతిస్పందిస్తాడు, మళ్ళీ అతని ఆలోచనలు ఏ రకంగా మారుతూ ఉంటాయి, మళ్ళీ ఇంటికి వచ్చే ముందు భార్యని గురించి పిల్లల గురించి ఏమేమి ఆలోచిస్తాడు, ఎన్ని భయాందోళనలోనవుతాడు, ఇవన్నీ కూడా స్ట్రీమ్ ఆఫ్ సబ్ కాన్షియస్ టెక్నిక్తో రాశానమాట. ఆ రెండు ఎంఎస్కో వాళ్ళు వేశారు. తర్వాత చాలా నవలు నావి నవజ్యోతి వాళ్ళు వేశారు, విజయవాడ అప్పట్లో. అయితే చాలా నవలలు ఉన్నాయి, కానీ అందులో కొంచెం చెప్పుకోదగ్గవి ఏంటంటే తెల్లకాకులు అనేది కూడా బాగుంది టైటిల్. తెల్లకాకులు అది కూడా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్. ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇది తర్వాత బాంబే అనే సినిమా వచ్చింది, అది రాకముందే 10 ఏళ్ళకి ముందే రాశా నేను. అది అదే రచయిత క్రాంతదర్శి అంటారు కదా, భవిష్యత్తును చూడగలిగేవాడు. అదే రకంగా అట్లా. అందులో ఏంటంటే అక్కడ ఏమేమి ఇప్పుడు చేదు నిజాల్లోనేమో అతను ఇముడ్చుకోలేకపోతాడు, ట్రాజిక్ ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరు మెచ్యూర్ పర్సన్స్, ఇద్దరు ఎడ్యుకేటెడ్ మెచ్యూర్ పర్సన్స్, నిజంగా ఒకరి మీద ఒక అభిమానం ఉన్నవాళ్ళు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిలబడి తమ వ్యక్తిత్వాన్ని ఎట్లా నిలబెట్టుకుంటారు, ఆదర్శాన్ని ఎట్లా కాపాడుకుంటారు, చివరికి వాళ్ళ జీవితం ఇతరులకు కూడా ఎట్లా మార్గదర్శకమైంది అనే థీమ్ని తీసుకుని రాశాను అన్నమాట. అది కూడా నాకు నచ్చిన దాంట్లో ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది అతను వాళ్ళు ఏమంటారంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటారు, మీరు ఇప్పుడు చేసుకున్నారు బాగానే ఉన్నారు, రేపు మీ పిల్లలు పుడితే హిందువులా ముస్లింలా ఎవరు చేసుకుంటారు వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు మమ్మల్ని భార్యాభర్తలుగా మీరు అంగీకరించారు కదా, ఇంకా వాళ్ళ తరం వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి తగ్గ వాళ్ళే వస్తారు, వాళ్ళని మీరు అభినందిస్తారు అని చెప్తారన్నమాట. ముందు మమ్మల్ని విమర్శించి మీరు ఇప్పుడు మాకు దగ్గరకు వచ్చారు కదా, రేపు వాళ్ళకు కూడా అట్లాంటి భవిష్యత్తే ఉంటుంది, అది వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నా పిల్లలు ఏ కులానికి మతానికి చెందిన వాళ్ళు కాదు, ప్రపంచ పౌరులు నా పిల్లలు అని చెప్తుంది ఆమె, వాళ్ళకి సమాధానం చెప్తుంది. అట్లా ఆ థీమ్తో రాసిందనమాట. అదే ఈ మధ్య తమిళ్లోకి కూడా ట్రాన్స్లేట్ అయింది. ఒక ఆయన ఇప్పుడే మొన్న చేశాడు, పూర్తి చేశానని, ఇంకా అచ్చు రూపంలో రాలేదు. కానీ ఒక ఏమంటే గ్లోబల్ లెవెల్ నావెల్ అన్నమాట అది. అదే అందుకనే ఇంకా ఇతర భాషలకు నేను కూడా ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసా. అదే నేను. మీరే చేశారు? నేనే చేసుకున్నా. 2 పుస్తకాలు చేసామన్నారు కదా, అందులో ఇదొకటి. ఇంకోటి
ఇంకోటి లేడీస్ స్పెషల్. ఓ, లేడీస్ స్పెషల్ అని అదేంటంటే నేను మహబూబ్ నగర్లో ప్రిన్సిపల్గా పనిచేశాను. ఒక 4 years పనిచేశాను. ఆ 4 years తుంగభద్ర ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసేదాన్ని. మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యేదాన్ని. అక్కడ ఏంటంటే అన్ని రకాల ఉద్యోగస్తులు ఉంటారు. విఆర్ఓలు, విఆర్ఏలు, డాక్టర్లు, లెక్చరర్స్, మళ్ళీ ప్రిన్సిపల్స్, స్కూల్ టీచర్స్, వీళ్ళందరూ కూడా కేవలం షటిల్ అవుతుంటారు. వాళ్ళ కోసమే ఒక లేడీస్ స్పెషల్ భోగి ఉంటుందన్నమాట. ఆ భోగిలో వాళ్ళందరూ కూడా తమ తమ అనుభవాన్ని ఎట్లా పంచుకుంటారు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ బోత్. పైగా అక్కడ జరిగేటువంటి సంఘటనలు ఏంటి, వాళ్ళ సంబంధాలు ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా వివరిస్తూ ఒక నవల రాస్తాను అనమాట. అది లేడీస్ స్పెషల్ దాని పేరు. అంటే అసలు ముందు దాన్ని తుంగభద్ర అని ఉపశీర్షిక లేడీస్ స్పెషల్ పెట్టాను. సరే, దాని తుంగభద్ర అని ఒక సినిమా వచ్చింది, అందుకని ఎందుకు లేని లేడీస్ స్పెషల్ అని. అది సీరియల్ వచ్చింది అనుకుంటా. సీరియల్ వచ్చింది నాది, వార్తలో సీరియల్గా వచ్చింది. అవును, వార్తలో బ్యాక్ పేజీలో వేసేవాళ్ళు, బాగా అడ్వర్టైజ్ చేశారు వాళ్ళు. అది వచ్చింది. ఈ 2 పుస్తకాలు మీరు ఇంగ్లీష్లోకి ఈ 2 నేను చేసుకున్నా. ఇంకా చేసేది ఇంకా కాస్త బద్దకిచ్చి అవి ప్రింట్లో చూసుకుంటే మళ్ళీ చేయొచ్చు, కొద్దిగా ఉత్సాహం వస్తుంది. అది ఆగిపోయింది అప్పుడు. ఈ కరోనా వల్ల వాళ్ళు ఏమో ప్రింటింగ్ ఆపేస్తారు. ఇంకా ఎందుకులే వేరే ఏదో వాళ్ళకి ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న పబ్లిషర్స్కి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. దాదాపుగా మీరు 300 పైసలు కథలు రాశారు, 22 నవల్స్ రాశారు. రేడియోలో చాలా మంచి కథలు వచ్చాయి. రేడియోతో మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎట్లాగో గుర్తులేదు కానీ మొదట ఏం రాసా కానీ తెలుగు టాక్కి పిలిచేవాళ్ళండి. అక్కడ 2-3 రకాలు ఉండేవి. తెలుగు టాక్ ఒకటి, స్టోరీ సెక్షన్ ఒకటి, మళ్ళీ కవితాచార్య ఒకటి, ఏదో ఇట్లాగే విడి కార్మికుల కార్యక్రమం ఒకటి, ఉమెన్స్ ఒకటి, అందరూ పిలిచేవాళ్ళు. అట్లా వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే అది రాసేదన్నమాట. ఎక్కువగా ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణకి బాగా ప్రాధాన్యతని ఇచ్చేవాళ్ళు. ఆ కుటుంబ నియంత్రణని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా రాయటంలో ప్రావీణ్యం వచ్చింది అనమాట. నాకు అని ఉందనే వాళ్ళు అనుకున్నారు అందరూ. అనుకుని ఏదో రకంగా కుటుంబ నియంత్రణ చేసి రాయండి అని చెప్పారు. అసలు అది ఎవరికి తెలియదు, అది కుటుంబ నియంత్రణ గురించి రాస్తున్నామని. అట్లా ఆ రకంగా రాసేటప్పటికి రేడియోలో బాగా పాపులర్ అయ్యాము. తర్వాత గాజు పెంకులు అనే కథ కూడా రాశాను. గాజు పెంకులు అంటే అది కూడా ఒక మంచి కథే. ఒక ధనికుడు ఉంటాడు అనమాట, బాగా రిచ్ పర్సన్ ఉంటాడు, సింహాచలం అని. పెద్ద బంగ్లా ఉంటుంది, బంగ్లా చుట్టూ పెద్ద ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ మీదేమో గాజు పెంకులు పెట్టుకుని ఉంటాడు అతను. నేను ఎట్లా చేశానంటే, నేను బేగంపేట ఉమెన్స్ కాలేజీలో కొన్నాళ్ళు పనిచేశాను. రోజు అక్కడ దిల్షునగర్ నుంచి బేగంపేట వెళ్ళటానికి కారులో అది బస్సులో వెళ్ళేదాన్ని. సిటీ బస్సులో చాలా దూరం కదా, అందుకని వెళ్ళేదాన్ని. సోమాజి కూడా ఆ ప్రాంతానికి వచ్చేప్పటికి ఆ గోడ కనిపించేది. ఆ గోడ మీద గాజు పెంకులు పేర్చుండేవి. అది చూస్తుంటే నాకు అబ్బా ఎంత కఠినంగా అవి ఇట్లా కొచ్చుగా ఉండి తళతళ మెరుస్తూ ఉండేవి ఎండలో. మెరుస్తుంటే చూసి ఆ వెనకాల ఆ గోడల గాజు పెంకుల వెనకాల ఉండే వ్యక్తుల మనస్తత్వం ఎట్లా ఉంటుంది అని ఊహించుకుని ఒక కథ రాశాను అనమాట. అతను ఏంటంటే అదే ధనవంతులు అంటే ఎట్లా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏమో చెడిపోతారు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి డబ్బు సంపాదన మీద కానీ వేరే ఆలోచనలు ఉండవు. తల్లి ఏమో అన్ఎడ్యుకేటెడ్, పట్టించుకోదు, ఎప్పుడో ఏమోలో ఉంటుంది. అట్లాంటి ఆయన ఎప్పుడు వ్యాపారాల కోసం తిరుగుతూ ఉంటాడు. ఒకసారి అట్లాగే వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళ కుక్క చనిపోతుంది అనమాట. ఒకటి కుక్క చనిపోయి ఆయన్ని కొత్త కుక్కని కొనలేదు. ఆయన వెళ్తే వాళ్ళ పిల్లలు కొంటారు కుక్కని. ఆ సంగతి అతనికి తెలియదు. అంటే ఆ రోజుల్లో ఇట్లా సెల్ ఫోన్స్ లేవు కదా, కమ్యూనికేషన్ కొంచెం తక్కువ. అందుకని అతను ఊరి నుంచి తిరిగి వచ్చేటప్పటికి వానికి ఎప్పుడు వ్యాపారాల మీద బయటికి పెడుతూ టూర్స్కి వెళ్తుంటాడు కాబట్టి
తనకి గేట్ కీ ఉంటుంది. అందరినీ డిస్టర్బ్ చేయకుండా తనే కీ తెచ్చుకుని వస్తాడు, లాక్ తెచ్చుకుని లోపలికి వస్తాడు అనమాట. వస్తే ఒక్కొక్కసారి కొత్తవాడు కదా, తెలియదాక మీదకి రంగిస్తుంది. అతనికి ఎటు వెళ్ళాలి తోచదు. గబాల్లో మళ్ళీ వెనక్కి వద్దామంటే అంగి పట్టుకుంటుంది అనమాట. అప్పుడు చేతులు మీద గోడల మీద చేతులు వేస్తాడు. వేసేటప్పుడు గాజులు గుచ్చుకుంటాయి. ఇంకా ఇదేమో వెనక నుంచి పిక్కుతుంటుంది. అందుకని పైకి వేగపోగితే ఇంకా అంత అంటే చివరికి అతని ఛాతీకి ఒళ్ళికి అంతా కూడా గాజు పెంకులు గుచ్చుకుని కింద పడిపోయి చనిపోతాడనమాట. అంటే దీని సింబాలిక్ కథ అన్నమాట అది. అదేంటంటే గాజు పెంకులు అన్నవి స్వార్థానికి క్రూరత్వానికి చిహ్నాలు. అతను గోడ ఎందుకు కట్టుకున్నాడు? తనకిను కామన్ పీపుల్కి మధ్య ఒక అడ్డు గోడ కట్టుకున్నాడు. ఒట్టి గోడ కట్టుకోవటమే కాకుండా దాని మీద క్రూరత్వము కర్కశత్వం వీటిని చేసేటువంటి పెంకులను కూడా పెట్టుకున్నాడు. అయితే ఏ పెంకులు తను రక్షిస్తాయనుకున్నాడో ఆ పెంకులకే ఆయన బలి అయ్యాడనమాట. ఇందులో కొంత మార్క్సిస్ట్ దృక్పథం కూడా కనిపిస్తుంది కదా. పెట్టుబడిదారీ వ్యవస్థ తన గొయ్యి తానే తవ్వుకుంటుంది అంటాడు మార్క్స్. అది దాన్ని ఎవరు చంపక్కల, క్రమేణా దాని యొక్క చెడు పరిణామాలు దాని ఉనికినే నాశనం చేస్తాయి పెట్టుబడిదారీ వ్యవస్థ. అందుకని ఎప్పటికీ మంచిది కాదు పెట్టుబడిదారీ వ్యవస్థ అని ఉద్దేశం. అదే అట్లా చెప్పడం అనమాట సింబాలిక్గా. అమ్మ, మీ కథల్లో కానీ మీ రచనల్లో కానీ ఏమి చూసుకున్నా కూడా మనుషుల మధ్య ఉండేవన్నీ ఆర్థిక సంబంధాలు అని చెప్పిన ఆ పెట్టుబడిదారి విధానం కాకుండా ఆర్థిక సంబంధాలు, నైతిక విలువలు, అనుబంధాలు అని మాత్రమే ఏం చెప్పినా చివరికి ఒక మానవీయ కోణంతో ముగిస్తారు. రైటర్కి ముఖ్యంగా కావాల్సింది పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఇంత మనుషుల్ని ప్రేమించడం, అనుబంధాలని గౌరవించడం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సహజంగా పుట్టుకతోనే వస్తుంది కదా, మనం ఎక్కడ కదా. మీకు కావాల్సిన ఇతివృత్తం ఎన్నుకోవడంలో రచయితకి ఒక్కొక్క రచయితకి ఒక్కొక్క కోణం ఉంటుంది. మీ కాలేజీలో పిల్లలతోని కూడా మీకు ఎక్కువ ఇతివృత్తం. అందుకని యువకులని దృష్టిలో కూడా ఆలోచిస్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఇదే కాలేజ్ ఎడ్యుకేషన్, కాలేజ్లో పనిచేస్తే కొంత లాభం. ఇప్పుడు స్కూల్ టీచర్లకిను కాలేజ్ టీచర్స్కి తేడా ఉంటుంది. స్కూల్ టీచర్స్కి పిల్లల్ని ఎట్లా లాలించాలి, ఎట్లా చేయాలి అట్లాంటిది తెలుస్తాయి. కాలేజ్ లెక్చరర్స్కి ఏంటంటే యూత్లో ఉన్న వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎట్లా మంచి తావులో పెట్టాలి అన్న భావాలు ఆ టైంలో లెక్చరర్స్కి ఉంటాయి. మన్ని చూసి మోడల్గా ఎలా పెట్టుకుంటారు స్టూడెంట్స్. మన్ని చదువులేనే కాదు, ప్రవర్తనలోను వస్త్రధారణలోను అన్నిట్లో కూడా పిల్లలు ఇమిటేట్ చేస్తారు. ఎస్పెషల్లీ యూత్కి ప్రొఫెసర్స్ మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందన్నమాట. అందువల్ల ఎప్పుడు నాకు మై ఫీల్ యంగ్ ఆల్వేస్, ఈవెన్ దో ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్, బికాజ్ ఐ యూస్ టు లివ్ విత్ యంగ్ పీపుల్ ఓన్లీ త్రూ అవుట్ మై లైఫ్. అండ్ 37 years I lived with యంగ్ పీపుల్. స్టూడెంట్స్ 37 సంవత్సరాల అనుబంధం. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనిపించింది అనమాట. ఇప్పటికీ కూడా నా ఆలోచనలు ఒక యూత్ ఆలోచనలాగా ఉంటాయి కాబట్టి నేను అవుట్డేటెడ్ ఆలోచనలు రావు నాకు. ఇప్పటికీ నేను ఎట్లా నన్ను నేను సంస్కరించుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి అని అట్లా ఉంటాను అనమాట. చాలా గొప్ప అంశం అమ్మ. ఎందుకంటే రైటర్గా ఎవర్ గ్రీన్గా బతకాలంటే పాత చింతకాయ పచ్చడిరా బాబు తన కథలు మళ్ళీ ఏం చదువుతాం అనకుండా మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నారు. అది మనం వీళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుత జనరేషన్ ఎట్లా ఉంది, వాళ్ళలో లోటుపాట్లు ఏంటి, అందులో ఉన్న మంచి కూడా ఏంటి. అందుకు కొన్ని విషయాలు, చాలా విషయాల్లో ప్రజెంట్ జనరేషన్ అంటే నేను చాలా మెచ్చుకుంటాను. మనలో ఉన్నటువంటి సంకుచిత భావాలు అవి పాత రోజుల్లో ఉన్నటువంటి సంకుచిత భావాలు ఇప్పుడు వాళ్ళకి లేవు. అవును, ఒక రకంగా చూడాలి. మరో రకంగా చూస్తే డిసిప్లిన్ తగ్గిపోయి విచ్చలవిడిగా ఉండటం కూడా ఉన్నది. ఒక సైడ్, 2 sides ఉన్నాయి. అవును, మనం ఏ సైడ్ని ఎట్లా చూడాలో అట్లా చూడాలంతే. అవును, అది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నేను ప్రస్తావించాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే, మిగతా రచయితలకి మీకు ఉన్న ఇదేంటంటే
మీరు కేంద్ర సాహిత్య అకాడమీతోనూ రాష్ట్ర సాహిత్య అకాడమీతోనూ ఎక్కువ కాలం పనిచేశారు. అంటే రచయిత్రులకి ఒక ప్రాతిపదిక, ఒక కొలమానంగా తీసుకుంటే సాహిత్యంలో మంచి మెచ్చుగా వచ్చిన పుస్తకాలకు అవార్డులు ఇస్తారు. దాన్ని పరిశీలించే అవకాశం, రాష్ట్ర స్థాయి రైటర్స్ని ప్రమోట్ చేయగలిగిన అవకాశం అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు. ఆరుద్ర గారు ఇప్పుడు అయిపోయింది కాబట్టి చెప్పచ్చు కదా. ఆరుద్ర గారికి వచ్చినప్పుడు ఇంకెవరు అనుకుంటా దాసరథి అనుకుంటా వాళ్ళ ఇచ్చినప్పుడు నేనే ఉన్నాను. మళ్ళీనేమో కథలకి కాటి పాండురంగారావు అని ఒక అయ్యో పెద్ద కథకులు ఆయన. ఇంకోటి ఉన్నాడండి, మర్చిపోయాను. 2-3 ప్రసిద్ధులు ఉన్నారు. వాళ్ళకు వచ్చినప్పుడు నేనే ఫైనల్ జడ్జిగా ఉన్నాను అనమాట. అట్లా అయితే ఏంటంటే నేను జడ్జి స్థానంలో ఉండటం వల్ల నా రచనలకి రాలేదు, అర్హులు కాదన్నమాట జడ్జి స్థానంలో ఉన్న వాళ్ళకి. అందుకని ఆ రకంగా నేను విరివిగా రాస్తున్న రోజుల్లో నాకు ఏ అవార్డు రాలేదు. ప్రజల అవార్డులే వచ్చాయి కానీ అధికారిక అవార్డులు ఏమీ రాలేదు. మీరు కేవలం కేంద్ర సాహిత్య రాష్ట్ర స్థాయి అవార్డులే కాకుండా వాళ్ళకే కాకుండా చాలా వాటికి చాలా పేపర్స్ లో కూడా, పత్రికల్లో కూడా ఆ కాలంలో మీరు ఎక్కువ జడ్జిగా చేశారు. చాలా వాళ్ళు యువ సాహిత్య అని, యువ వాహిని అని ఏవో చాలా ఉండేవి అప్పుడు. అవును, ఎన్నో నాకు పేర్లు కూడా మర్చిపోయాయి. ఇప్పుడు ప్రతిదీ ఏది ఇచ్చినా కూడా నన్ను ఆనరీ ఇది ప్రెసిడెంట్గాను ఏదో అట్లా చేస్తుండేవాళ్ళు, లేకపోతే ముఖ్య అతిథిగా పిలవటము. వాళ్ళు అప్పుడు సాహిత్యం చాలా బాగుండేదండి. అప్పుడు సాహిత్య చర్చలు జరిగేవి. ఈ యువఫాయిని ఇట్లాంటి వాళ్ళు వారం వారం లేదా నెలకొకటో అట్లా ఒక నవల తీసుకుని చర్చించి ఆ నవల రచయితను కూడా పిలిచి వాళ్ళ ముందే చర్చించేవాళ్ళు. ఇప్పుడు ఆ వాతావరణం అంతా పోయింది అనిపిస్తుంది నాకు. 70స్లో 60స్లో చాలా బాగుండేది సాహిత్య వర్గం, ఎస్పెషల్లీ 70s బాగా ఉండేది. ఇంకా 80s దాటిన తర్వాత టీవీ వచ్చేసాక ఈ సాహిత్య సభలు అవి చాలా కల్చర్ పెరిగిపోయింది. ఇది ఈ రకమైన కల్చర్ తగ్గిపోయింది. జస్ట్ యువకులు, చిన్న కాలేజ్ స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఒక హాబీగా పెట్టుకునేవాళ్ళు. ఒక ప్రతి ఆదివారము ఏదో ఒక సభ జరుగుతూ ఉండేది, కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చేది. అంత రైటర్స్ కూడా ఒక కొత్త కోణం కదా. 10 మంది చదువుతున్నారు, వాళ్ళు చదివి మన నవల మనమే మొహం మీద విశ్లేషించడం అంటే ఎంత బాగుంటుంది. చాలా మంచి ఐడియా అనమాట. అట్లా ఏంటంటే ఒక రకమైన ఉత్సాహంతో రాసేవాళ్ళం మేము కూడాను. అరే అందరూ మంది చదువుతున్నారే, మనని విమర్శిస్తున్నారే అనే దృక్పథంతో దృష్టిని ఉంచుకుని రాసేవాడు అన్నమాట జాగ్రత్తగా. మీరు బాగా విరివిగా రాస్తున్న కాలాన్ని సాహిత్యంలో మహిళలకి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. దానికి ముఖ్యంగా అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. ఆ యుగమే కేవలం ఆ 20 సంవత్సరాలు అంత మహిళలు అంత ఎక్కువ రాసి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇంత తక్కువగా అయిపోయారు? ఇక్కడ దేవులపల్లి రామాజీరావు గారు ఉన్నారు కదా, ఆయన్ని రచయిత్రులందరూ కూడా మెచ్చుకోవాలండి. ఇప్పటికీ గుర్తుంచుకుంటాం మేము. మొన్న మీరు ఏర్పాటు చేసిన సభ చూస్తే నాకు రచయిత్రుల సభలు గుర్తొచ్చాయి. మేము అంతకుముందు నేనంటే ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఉద్యోగము ఇల్లు 2 ఉన్నాయి. చాలామంది గృహిణీలే అప్పుడు, ఉద్యోగం చేసేవాళ్ళు తక్కువ. నేను 20స్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. అయితే అట్లాంటి వాళ్ళు గృహిణులందరినీ బయటికి, రచయితలుగా ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి 2 ఏళ్లకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ అంతా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వివిధ పట్టణాల్లో రచయితల సభలు ఏర్పాటు చేసేవాళ్ళు. రాజమండ్రి, గుడివాడ, ఖమ్మము, ఇంకా వరంగల్ అట్లా ఇవన్నీ చేశారు. మళ్ళీ ఇట్లా నేను కాలేజ్ లెక్చరర్ అవటం వల్ల ఈ కాలేజ్ యానివర్సరీ ఎగ్జామ్, ఇది వాల్యూడిక్టరీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి నన్ను అన్ని కాలేజీ వాళ్ళు, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్కి వెళ్ళాను. కామారెడ్డి కానీ, ఇది మన నిజామాబాద్, సిద్దిపేట, ఇంకా నేను వెళ్ళని కాలేజ్ లేదనుకోండి. అట్లా అన్ని జిల్లాలు ఆ రకంగా చూస్తారు, రచయిత్రిగా చూడగలిగా. అది
అయితే మీది ఇంగ్లీష్ వెబ్సైట్ మ్యాగజైన్స్లో కూడా మీ రచనలు కూడా బాగా వచ్చాయి మిగతా మహిళలతో పోల్చుకుంటే. దానికున్న మీ భాషా ప్రావీణ్యత లేకపోతే మీకున్న ఎక్స్ప్లోజర్ నాకున్న ఇదే అంటే వేరే సాహిత్యంతో వేరే అంటే మీకున్నంతప్పుడు గృహిణికి అంత అవకాశం లేదు కదా మమ్మీ. ఇతివృత్తాలు కూడా డిఫరెంట్ గా తీసుకోవడం వల్ల వాళ్ళంతా కూడా పిచ్ చేయగలిగారు. యూనివర్సల్ ఎప్పీల్ ఉండటం వల్ల అడుగుతున్నాను. యూనివర్సల్ ఎప్పీల్ ఉండటం వల్ల అందరు చదివేవాళ్ళు. నేను ఒకసారి ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు 96లో విజిట్ చేశాను అమెరికా. ఫస్ట్ టైం మా అమ్మాయి మ్యారేజ్ అయ్యాక చూడటానికని వెళ్ళాను. అయితే మా అమ్మాయి మ్యారేజ్ కాదంతా అంతే అప్పుడే అనుకుంటా. 96లో వెళ్ళినప్పుడు ఒక మ్యాగజైన్ నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు కదా, లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్తే అక్కడ డిమైన్ ఎక్స్ప్రెస్ అని ఒక డైలీని వాళ్ళు సాటర్డే ఒక ఇది పెడతారు. సాటర్డేనేనా సాటర్డే రాస్తారు, మనం వెన్స్డే కల్లా దానికి మీద కామెంట్ రాయాలన్నమాట. ఓకే. ఒక ఆయన ఏదో రాశాడు, ఎట్ 40 లైఫ్ విల్ బి ఓవర్, లైఫ్ ఈజ్ ఓవర్ ఎట్ 40, డూ యూ అగ్రీ అది అనమాట. ప్రాంప్ట్ అట్లా ఇస్తే నేను బాగా రాసేదాన్ని. అట్లా వెంటనే దానికి నేను జవాబు రాస్తాను అనమాట. యాక్చువల్లీ for any person life starts at 40 because till 40 he struggles to settle in life and he struggles to come up in life. And even for ladies, once their responsibilities are over, she will get more time to show her creativity. Thus they can go to creative field after 40 only. And I wondered that such statement is coming from America, where people in 60s and 70s also marry each other. So it is a wonder. అట్లా రసాది వెంటనే వాళ్ళు బుధవారం కల్లా వేసుకున్నారు, ఫోన్ చేశారు బాగుందని. అట్లా ఇన్స్పైర్ అయ్యి నేను ఇంగ్లీష్లో కూడా రాశాను. అట్లాగే పోయిట్రీ అని ఏదో ఉన్నాయండి 4-5 వాటి మర్చిపోయాను. కానీ మీరు కవిత్వంతో మొదలెట్టారు, కానీ నవలలో కథలే ఎక్కువ రాశాను. కవిత్వం ఇంగ్లీష్లో కవిత్వాలు ఎక్కువ రాశాను. ఓ గ్రేట్. విబ్జిఆర్ అని 7 ఉంటాయి కదా, వి అంటే వైలెట్, అట్లా దాన్ని చేస్తే ఉల్టా చేసాం. ఆర్ అంటే రెడ్ స్టాండ్స్ ఫర్ డిజైర్. అట్లాగా కవిత రాశాను అనమాట విబ్జిఆర్. మీ శ్రద్ధ కూడా శ్రద్ధ అన్నది ఈయన ఎస్టీ లాలు ఆయన తన నా స్టోరీస్ కొన్ని తీసుకున్నాడు. అందులో తీసుకుని అవి కాక కొంచెం విడిగా కూడా 2-3 రాయమన్నాడు. ఆ రోజుల్లో అన్ని 13 ఎపిసోడ్స్ ఉండేవి. అవును, మా రోజుల్లో. ఇప్పుడు డైలీ సీరియల్స్ ఏళ్ల తరబడి వస్తుంది, కానీ అప్పుడు లేదు. జోకులు కూడా ఉన్నాయి కదా, అప్పుడు పిల్ల పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యి పిల్లకి మనవరాలు పుట్టేదాకా నడుస్తూనే ఉంటుంది. జీడిపాకం అంటారు, జీడిపాకం లాగా లాగిస్తున్నారు. కానీ అప్పుడు ఓన్లీ 13 ఎపిసోడ్స్. అవును, ఏదైనా అందులోనే కుదించాలి. అవును, అది కూడా మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అది. అవును, శ్రద్ధ అని. అది హిందీలో వచ్చింది. అది అవును గొప్ప. నేను తెలుగులో రాస్తే ఒక ఆయన చేత ట్రాన్స్లేట్ చేయించుకోండి, హిందీ లెక్చరర్ చేత ట్రాన్స్లేట్ చేయించి అందులో శ్రద్ధ అని పెట్టాడు. బాగా వచ్చింది. మీరు చూసారా అది? నేను అది చూశాను. మీరు అప్పుడు కూడా రేడియోలో ఉన్నారేమో. నేను కాదు, నాకు నిజామాబాద్ నా బేస్. చాలా బాగా మాకంతా హిందీ బెల్ట్ కదా, అదంతా మహారాష్ట్ర బోర్డర్ కదా. అప్పుడు నేను చూసాను, నాకు అది బాగా గుర్తుంది. అది పతి జనోద్ధరణ సంఘం కూడా చాలా హ్యూమరస్ గా ఉంటుంది. చాలా హ్యూమరస్ గా ఉంటుంది. అదేంటంటే అది ఎట్లా ఉందంటే దాని బేస్ ఏంటంటే మునుమోడెక్క నరసింహారావు గారు ఉన్నారు కదా. అవును, ఆయన భార్యను లొంగ తీసుకోవటం ఎలా అని కాంతం కథలు రాసేవాడు కదా. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన కొత్తలో I was in 20s and he was in 80s I think. నేను మాకు పరిచయం అయ్యాక 4-5 ఏళ్ళే బతికాడు ఆయన. ఓకే, పాపం ఆయన టీచర్ అనమాట. అందుకని ఆయన భావాలు నావి కొంచెం ఒక టీచింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒకే ఫ్రీక్వెన్సీలు ఉంటాయి ఆలోచనలు. ఆయనేమో భార్యను లొంగ తీసుకోవటం ఎలా అనే బుక్ రాసి నన్ను ఆనందరామ గారిని
అతిథులుగా పిలిచి మాట్లాడమన్నారు అన్నమాట. అబ్బో అప్పుడు ఆనందరామ చేసి చెండాడేశారా ఇద్దరు? నేను ఇంప్రెస్ అయిపోయా బాగా, దాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి నేనేమన్నానంటే, ఇదే నేను వ్యతిరేకంగా భర్తను లొంగ తీసుకోవటం ఎలా అని రాసి మీకే అంకితం చేస్తాను అన్నా నేను. అంటే అమ్మ రాయండి అన్నారు. అది నిజమే అనుకుని ఆయన చాలా వెంటనే అడిగాడు, రాస్తున్నావా అమ్మ అని. ఇంకా అంటే వెంటనే నేను రాయటం మొదలుపెట్టాను. అప్పుడు సభలు బాగా జరుగుతుండేవాళ్ళు సాహిత్య సభ కళాభవన్లో. ప్రతి వారం సాహిత్య సభలు జరుగుతుండేవాళ్ళు. అందుకని ఆయన మెప్పించాలని నేను ఆయన కోసం రాశాను. రాసి ఆంధ్రపత్రిక పంపించాను. సీరియల్గా వచ్చింది అది, భర్తల్లో రకాలు అని. అట్లా ఆంధ్రపత్రికలో సీరియల్ వచ్చింది. సీరియల్ వచ్చాక దాన్ని బుక్ రూపంలో చేశాను. సీరియల్ చూసి ఆయన ఉత్సాహపడి నాకు బుక్లో ఎప్పుడు ఇస్తావు అంకితం అని మొదలుపెట్టాడు అనమాట. అట్లాగో చేసి మేమే అది చేసి మనోజ్ పబ్లికేషన్స్ అని మా అబ్బాయి పేరు పెట్టి, అసలు పబ్లికేషన్స్ ఎట్టా ఉంటాయి కూడా తెలియదు. అదే అనుకుని రాయడం తప్ప వాళ్ళే వచ్చి తీసుకునేవాళ్ళు. ఇట్లా మనం బుక్ చేసుకోవటం అలవాటు లేదనమాట. అందుకని అట్లా మేమే చేసి ఆయనకి ఇచ్చాను. ఆయన పాపం చాలా సంతోషించాడు. ఆయన మాకు ఎంత కుటుంబానికి దగ్గర అయ్యాడంటే, మా పెద్ద అబ్బాయికి ఆయన చేతనే అక్షరాభ్యాసం చేయించాను. ఈ అబ్బాయి గొప్ప వ్యక్తి. అవును. ఎంతమంది పిల్లలమ్మా? మాకు 2 కొడుకులు, 1 కూతురండి. పెద్దవాడు ఇతను డెంటిస్ట్, రెండేమో అమ్మాయి డాక్టరు అమెరికాలో ఉంది. 3వ వాడు కూడా అబ్బాయి, తను సాఫ్ట్వేర్. మీ వారి ప్రోత్సాహం మీ సాహిత్య రంగానికి కానీ? మేము ఇద్దరం క్లాస్మేట్స్. ఓకే. ఆయన విజయవాడలో చదువుకున్నారు. అట్లా మా పరిచయం అనమాట. అంటే కోదాడ వాళ్ళది. కోదాడికి విజయవాడ దగ్గర, హైదరాబాద్ కన్నా. అవును. అందుకని ఆయన అందులో మా రోజుల్లో అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజులు కదా, ఇటు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎఫినిటీ విజయవాడ ఉండేది. అందుకని విజయవాడ నిజాం అనేవాళ్ళు. నిజాం దేశం అనేవాళ్ళు. అట్లా అందుకని అక్కడే చదువుకున్నారు. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే, మా బాబాయ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ రావటం వల్ల అదే నాకు ఇది ఫెమిలియర్ అయిందన్నమాట. అట్లా నేను హైదరాబాద్లోని ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చింది. ఎంఎస్సీ అవగానే సిటీ కాలేజ్ అని అక్కడ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సార్ కూడా ప్రొఫెసర్, తనకి కూడా ఇక్కడే వచ్చి, తను మొదట్లో నల్గొండలో చేసి తర్వాత ఇక్కడికి వచ్చారు. మీ రచనల పట్ల తన స్పందన ఏ విధంగా ఉండేది? అందరు మెచ్చుకుంటూ ఉంటారు కదా, మీరు ఏదైనా విమర్శించారా? ఏదో ఇది రాయకుండా ఉంటే బాగుంటుంది అనేవారు ఎప్పుడైనా? ఎక్కువ అనేవాళ్ళు కాదు, ఎప్పుడన్నా కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే మేము యాజ్ అ ఫ్రెండ్స్ కదా, పెద్ద అమెరికలు ఏం లేవు. ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పేదాన్ని. కొన్ని నచ్చినట్టయితే పోలేదు. ఫస్ట్ తనే చదివి తర్వాత పోస్ట్ చేసేవాడు. పాఠకులు ఎప్పుడు తనే కదా, తనే పోస్ట్ చేసేవాడు కదా. మేము ఇంట్లో కూర్చోటమే కానీ కాలేజీ ఇల్లు నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇంకా బుక్ రాయటం వరకే నా వంతు. కవర్లో పెట్టడము, సీల్ చేయటము, పోస్ట్ చేయటం అన్నీ తనే చేసేవారు. అర్ధభాగస్వామ్యం వారిదే మీ కీర్తి ప్రతిష్టల్లో. అవును. మనకి ఎంకరేజ్ చేయకపోతే మనం ఎంకరేజ్మెంట్ అక్కడ కనీసం డిస్కరేజ్ చేయకుండా ఉన్నా చాలు. కొందరు డిస్కరేజ్ చేస్తే ఇంకా కష్టం కదా. అవును. అయితే మీరు చాలా సాహిత్య సభలు చూశారు, చాలా విశ్లేషణలు, సమీక్షలు, విమర్శకులు ప్రతి పుస్తకాన్ని విశ్లేషించడం ఇన్ని చూశారు కాబట్టి అప్పటి సాహిత్యానికి ఇప్పటి సాహిత్యానికి ఉన్న భేదం ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పటి సాహిత్యాన్ని చదివినాక? మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పటి రైటర్స్కి? సందేశాలే ఉన్నాయి కానీ సందేశం అయితే ప్రత్యేకించి ఏమీ లేదు. పుస్తకాలు బాగా చదువుకోవాలి. ఇతరులు ఏం రాశారో మనకి తెలిస్తే అప్పుడు మీరు ఏం రాశారో దానికి భిన్నంగా వాటన్నిటిని ఆకళింపు చేసుకుని మీ ప్రత్యేకతను చూపుకుంటూ రచనలు చేయండి అని చెప్తాను అనమాట. వాళ్ళలాగా రాయాలి, వీళ్ళలాగా రాయాలి అనుకోకుండా మీ ప్రత్యేక శైలితో మీ సొంత అభిప్రాయాన్ని చెప్పాలి. అంటే అట్లా మనం చెప్పక్కలే. ఇప్పుడున్న యువతకి బాగానే తెలుసు మన సందేశాలు వాళ్ళకి అక్కర్లేదు. అయితే తేడా ఏంటంటే సాహిత్య ధోరణిలో మా రోజుల్లో 70s చాలా అసలు రాజకీయంగా చాలా చైతన్యం, సాహిత్యపరంగా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి
పీరియడ్ ఎందుకంటే మనకి స్వేచ్ఛ కోసం పోరాడిన రోజులు కదమ్మా అవి. ఆ ప్రభావం ఇంకా మన మీద పడి విశ్వవ్యాప్తంగా కూడా స్వేచ్ఛావాయువులు వీస్తున్న సమయం అది. అందువల్ల ఏంటంటే ఆ స్వేచ్ఛని సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలనే ధోరణి కూడా ఉండటం. ఒక రకంగా అభ్యుదయ భావాలు కళ రచయితలు ఎక్కువ ఉన్నారు. అలాగే నేను కూడా అలా మలచబడ్డదాన్ని. స్వతహాగా నాకున్న అభిప్రాయాలు ఆ ఆశయాలకు అనుగుణంగా ఉండటం వల్ల నాకు కూడా అభ్యుదయ సాహిత్యం ఆకర్షణ కలిగింది. అయితే అప్పుడు సామాజిక ప్రయోజనాల కోసం రాసేటువంటి సాహిత్యము ఇప్పుడు ఆత్మాశ్రయంగా తయారవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. కొంత డెప్త్ ఉంటుంది కానీ కవిత్వంలో, కానీ ఎంతసేపు తన ఏమన్నా ఆత్మఘోషలు ఇవే తప్పితే చుట్టూ ఉన్న సమాజాన్ని గురించిన సాహిత్యం రావటం లేదు. అంటే అప్పట్లో ఒక నైతిక విలువలు, ఒక హీరో వర్షిప్ అంటే వాళ్ళకు కొన్ని ఒక మానవ విలువలు ఉండాలి, సంబంధాలు ఉండాలి, అనుబంధాలు. కానీ ఇప్పుడు డాన్లే మనకి హీరోలు అయిపోతారు, లోఫర్లు, ఇడియట్లు అలా ఉండటం అనుకుంటున్నారు. అదే అందువల్ల ఏమవుతుంది, యువతరానికి ఒక రోల్ మోడల్ దొరకటల్లా, మంచి రోల్ మోడల్ దొరకటల్లా. అవును అమ్మ, మీకు బాగా పేరు తీసుకొచ్చింది క్రోటన్ మొక్కలు. అవును, దాదాపుగా ఒక 7-8 భాషల్లోకి వెళ్ళిపోయింది. మీకు ఎట్లాగో పిల్లలు ప్రేమయాత్రలో ఎట్లుందో క్రోటన్ మొక్క అంటే కూడా అంత పేరు వచ్చింది. అన్నదమ్ములు, ఉరి కథలు కూడా అంత పేరు తీసుకొచ్చాయి. ఆ క్రోటన్ మొక్కల ఇతివృత్తం ఏంటి? క్రోటన్ మొక్కలు అంటే నేను ఎప్పుడు ఏ కథ రాసినా కూడా గాల్లో రాదు నాకు. ఎక్కడ జరిగిన సంఘటన లేదా నేను విన్న సంఘటన జరగక్కల నా కళ్ళ ముందు ఇట్లా జరిగింది అని విన్నా, లేకపోతే ఎవరో అన్న ఒక వాక్యం పట్టుకుని రాసింది కూడా ఉన్నది. అట్లా ఒక వాక్యం పట్టుకు రాసింది ఈ కథ. ఏంటంటే మా ఫ్రెండ్ ఉండేది అరుణ అని, వాళ్ళ వదిన చాలా కొంచెం సాహిత్యం మీద అభిరుచి ఉన్న ఆవిడ చదివింది 10th క్లాసే, కానీ మంచి బుక్స్ అవి నాలెడ్జ్ ఉంటాయన్నమాట. ఆయన మాకు SLC చదువుతుండగా ఆమె అడిగింది, ఏమ్మా పెళ్లి చేసుకుంటారా ఇంకా మీ ఇద్దరు, నువ్వు నీ ఫ్రెండ్ అన్నారు. ఇప్పుడేం పెళ్ళి, కనీసం పీజీ అన్నా చేయాలి కదా అన్నా నేను. ఆ రోజుల్లోనే నాకు పీజీ చేయాలని, పల్లెటూరులో ఉన్నా కూడా పీజీ చేయందే అసలు లైఫే కాదన్నట్టుగా ఉండేది నాకు. ఒక దృక్పథం ఉండేది. చదువు మీద చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో ఉన్నది ఏంటంటే పుస్తకాల మీదే కాకుండా విద్య మీద కూడా చాలా ఆసక్తి. మా నాన్నకి అమ్మకి కూడాను, ఇద్దరికి. వాళ్ళకి ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు అని లేదు, అందరినీ చదువుకోవడం, ఎంత చదువుకుంటే అంత చదివిస్తాం అనే దృక్పథం అనమాట వాళ్ళకి. అందుకని నాకేంటి ఆ రోజు హైయెస్ట్ పీజీయే కదా, పీజీలో చదవాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో ఒకటి చేస్తాను అనుకునేదాన్ని. అయితే ఏం పిల్లలు ఈ కాలం పిల్లలు పెళ్ళి పెటాకులు వద్దంటారు, ఏంటి క్రోటన్ మొక్కల్లాగా ఎదుగుతున్నారు పిల్లలంది. అబ్బో, క్రోటన్ మొక్కలు అంటే ఏంటి, ఒక పువ్వు ఉండదు కాయ, ఒక పువ్వు ఒక కాయ అని అంది రెండు. అదనమాట. పువ్వు అంటే ఏంటి, ఇది సౌభాగ్యం, కాయలంటే సంతానం. ఈ రెండు ఉండటలేదు. పిల్లలు ఎంతసేపు చదువులు అంటే ఆడపిల్లలు ఎదిగిపోతున్నారు, పువ్వు కాయలు లేకుండా క్రోటన్ మొక్కల్లాగా అని ఆమె ఉద్దేశం. అది నా బ్రెయిన్లో ఎంత ఇంప్రెషన్ పడిందంటే అది మర్చిపోలేదు. తర్వాత తిరుగుతూ నేను మాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత 68లో అనుకుంటా, అప్పుడు నేను ఈ కథ రాశాను. భారతిలో వచ్చయింది. తెలుసు కదా, భారతిలో వచ్చయిందంటే పెద్ద అవార్డు వచ్చినట్టు. పెద్ద అవార్డు, వేరే అవార్డు లెక్కల భారతిలో కథ అవుతాయి అదనమాట. అట్లా భారతిలో వచ్చేటప్పుడు అదేంటంటే ఒక అమ్మాయి ప్రొఫెసర్గా ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటుంది. ఆమెకి పెళ్ళి కాదు. పెళ్ళి కాకపోవటానికి కారణం ఏంటి, చిన్న BA ఉన్నప్పుడు నేను MA చదువుకుంటాను, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అనేది.
ఎంఏ చదివింది. ఎంఏ తర్వాత పిహెచ్డి చేస్తానంది. ఆమె పిహెచ్డి చేసి లెక్చరర్ అయ్యి రీడర్ అయ్యి ప్రొఫెసర్ అయ్యేటప్పటికి ఆయనకి కనీసం 30 years 27, 28 వస్తాయి. అప్పుడు ఆ రోజుల్లో 27, 28 అంటే చాలా పెద్ద వయసు, ఎవరు దొరకదు. అట్లా 30 దాటిపోతాయి. ఇంకా 30 దాటిపోయాక తను చేసుకోవాలన్నా ముందుకు వచ్చేవాళ్ళు ఉండరు. క్రోటన్ మొక్కలు. క్రోటన్ అదే అంటే ఆమె ఇంటి ముందు కూర్చుని ఎప్పుడు ఆలోచిస్తుంటుంది. తను ఎదురుగా ఉన్న క్రోటన్ మొక్కల్లాగానే నా జీవితం అయిపోయింది. ఒక రంగురంగులు ఉంటాయి అన్ని, కాకులును, కానీ పూలు ఉండవు, కాయలు ఉండవు అని అనుకుంటుంది అన్నమాట. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. అవును. ఇప్పుడు సింగిల్గా ఉండటము ఒక ఏమనాలి, డిస్క్వాలిఫికేషన్ కాదు. అప్పుడు పెళ్ళి ఆమెకి అధిక విద్య ఉండటమే డిస్క్వాలిఫికేషన్. అవును. ఆమెకి విద్యార్హతలు ఎక్కువగా ఉండటం వల్ల ఆమెకి పెళ్ళి కాలేదు. తనకంటే తక్కువ చదువుకున్నవాడిని చేసుకోలేదు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు పెళ్లి కాకుండా ఉండరు. ఎట్లా ఇప్పుడు మాత్రం సెల్ఫ్ పార్ట్నర్ అంటున్నారు. ఇప్పుడు అందుకని ఇప్పటి వాళ్ళకి రెలవెన్స్ లేదు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరీ ఉమెన్ వాంట్స్ టు బి సింగిల్ ఆర్ హ్యావింగ్ కో లివింగ్. అవును. కో ఎగ్జిస్టింగ్ విత్ ఎ పర్సన్. సహజీవనం చేద్దాం లేదా సింగిల్గా ఉందాం అనుకునే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ 70s లేడీస్ అట్లా లేరు. అవును. వాళ్ళకి పెళ్లి కాకపోతే అసలు లైఫ్ వృధా అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వేరే సమాజం అలాగనే ఉంది, సమాజం అలాగనే ఉంది. అందుకని వాళ్ళ ఆలోచన పద్ధతి కూడా అట్లే ఉంటుంది. అయితే ఇప్పటికి రిలవెన్స్ లేకపోవచ్చు, కానీ అప్పుడు మన ఇండియా అంతటా కూడా అటువంటి చదువుకున్న లేడీస్ యొక్క చదువుకోవటమే కాకుండా చదువుకుని ఉద్యోగం చేసే లేడీస్ జీవితాలు అట్లా పెళ్లి కాకుండా గడిచిపోయేవి అన్నమాట, నిస్సారంగా. ఉరి కథ ఏంటంటే అది మన ఈ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్కి 70s వచ్చేది కదా, అక్కడ బాగా వచ్చేది కదా. మన నారాయణ రెడ్డి గారు చోట అంటారు, నీ దారి నడవలేకపోయినా నిన్ను మెచ్చుకునే దమ్ముంది నాకు అని ఒక కవితను రాస్తాడు. అట్లాగే నాకు కూడా మనం ప్రాక్టికల్గా చేయకపోయినా వాళ్ళ సాహసాన్ని వాళ్ళ త్యాగాన్ని మెచ్చుకునేటువంటి హృదయం నాకుంది. అందువల్ల ఒక ఉరి శిక్ష పడ్డ నక్సలైట్ స్టోరీ అయితే ఆ ఉరి శిక్ష పడ్డవాడు యాంగిల్లో కాదు, ఉరి తీసే హ్యాంగ్మన్ ఉంటాడు కదా, తలారి ఫీలింగ్స్ ఏమిటి, తలారి ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? మామూలుగా ఒక కరడుగట్టి నేరస్తుని ఉరి తీస్తుంటేనే తలారి తట్టుకోలేడు అనమాట, ఒక మనిషిని తన చేతులతో చంపాలంటే. అట్లాంటిది ఎంతో మందికి దేవుడిగా భావించి ఆయన కోసం ఎంతో మంది హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళందరూ అతను మాట్లాడటం కోసం అతనితో మాట్లాడేవాళ్ళు, అతనికి గౌరవించేవాళ్ళు. అట్లాంటి వ్యక్తిని తన చేతులతో చంపాలంటే తలారి ఎంత ఫీల్ అవుతాడు, అది ఇతివృత్తంగా తీసుకుని రాస్తారన్నమాట ఉరి అని. ఆ ఉరి తనకు పడ్డట్టు ఫీల్ అవుతాడు. ఆ ఉరి అతన్ని తీస్తుంటే వీడి కంఠంలోంచి కేక్ వస్తుంది. సాధారణంగా ఉరి తీయబడ్డ వాళ్ళ కంఠంలోంచి కేక్ వస్తుంది, కానీ ఉరి తీసేవాడి కంఠం నుంచి వస్తుంది. అది ఒక పెక్యులర్ కథ, అది ఎవరు ఇంతవరకు రాయలేదు. అది కూడాను ఒక రకమైన ప్రత్యేకమైన కథే నాది. మీ రచనలు చాలా భాషల్లోకి వెళ్ళాయి, వాటి వివరాలు చెప్తారా? అనువాదం ఏ పుస్తకాలు ఏ భాషల్లోకి అనువదింపబడ్డాయి? కథలు చాలా అయినాయండి, కొన్ని ఇది వందలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ కన్నడలో ముందెళ్ళేవి. తర్వాత కల్కి అనే తమిళ పత్రిక ఉంది అప్పుడు ఆ రోజుల్లో. ఆ క్రోటన్ మొక్కల్ని ఒక యాంథాలజీ తీశారు వాళ్ళు వివిధ భాషలవి. అందులో క్రోటన్ మొక్కలు ఏమన్నా అట్ట మీద బొమ్మ వేస్తారు, ముఖపత్రంగా వేసి నాది ఎంత గొప్ప గౌరవం అమ్మా, గౌరవమే కదా. అన్ని లాంగ్వేజెస్ ఎంత గొప్ప గౌరవం. నాకు అదని ముఖ చిత్రంగా వేశారనమాట. అదే అట్లా వచ్చింది క్రోటన్ మొక్కలు. ఈ పిల్లలతో ప్రేమయాత్ర కూడా
ఇదయింది, కన్నడలోకి ట్రాన్స్లేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను రాసిన 2 నవళ్ళు కూడా తమిళ్లోకి అయినా ఇంకా అచ్చు కావాలి చూడండి మంచి పేరెంట్ అని చెప్తున్నాను అనమాట ఆయనకి. నా ఒక ఏం రాస్తున్నారు? భవిష్యత్ ప్రణాళిక ఏంటి? భవిష్యత్తుది ఏంటంటే ఒకటి పిక్చరైజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓ నైస్. ఇది ఫస్ట్, అది అయిపోయాక అది వేరే అనుకోండి. అది ఇంతకు ముందు వచ్చిందా లేకపోతే రాయబోతున్నారా? రాసిందే, లేడీ స్పెషల్. ఓహో, లేడీ స్పెషల్. అదేను ఇంకోటి ఒక నావెల్ ఉంది తప్పటడుగని, అది కూడా బాగా ఫేమస్ అయింది, యువలో వచ్చింది సీరియల్గా. తప్పటడుగు ఏంటంటే ఒక కాలేజ్ అమ్మాయి అనమాట, ఒక ముస్లిం డాక్టర్ ప్రేమలో పడుతుంది. వాళ్ళ నాన్నకి అంటే ఆ రోజు ఓల్డ్ సిటీలో లైఫ్ ఎట్లా ఉండేది, హిందూ ముస్లిమ్స్ చాలా కలిసి ఉండేవాళ్ళు. అవును, అసలు వాళ్ళ లైఫ్ విడది రాని. ఉస్మానియా హాస్పిటల్లో పనిచేస్తున్నట్టు ఆయన. వీళ్ళ నాన్నను ఆ రోజులు, ఇప్పుడు ఎవరు ఉస్మానికి పోగానే ఆ రోజు పోయేవాళ్ళు. అయ్యో, హార్ట్ అటాక్ వస్తే ఉస్మానియాకే పోయేవాళ్ళు. గాంధీ ఉస్మానియా. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చాక, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక వాటి చావం తగ్గిపోయింది, విలువలు కూడా తగ్గిపోయినాయి. అవును. అయితే ఆ పని చేసే డాక్టర్ తోటి చివరికి అతను ఆల్రెడీ మ్యారీడ్ అనమాట. అయ్యో. అమ్మాయికి చిన్న ఏంటి కాలేజ్ గర్ల్ ప్రేమ ఎట్లా ఉంటుంది, ఇమ్మెచ్యూర్ లవ్. కానీ తిరిగి తెలుసుకునేటప్పటికీ అతను మ్యారీడ్ అని తెలుస్తుంది. అయినా కూడా షీ ఇన్సిస్ట్ ఆన్ మ్యారీయింగ్ హిమ్ బికాజ్ షీ రియల్లీ లవ్డ్ హిమ్. అయితే అతను అంటాడు, నువ్వు ముస్లిం కాబట్టి నీకు తప్పు లేకపోవచ్చు 2 భార్యగా ఉండటం, మరి నేను హిందూని కదా నేను మ్యారేజ్ చేసుకోలేని అంటాడు. ఇంకా సర్లే అని ఊరుకుంటుంది. పైగా అతను కొన్నాళ్ళు పోయిన తర్వాత వేరే గర్ల్స్తో కూడా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఆమె తట్టుకోలేదనమాట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు కానీ ఇట్లాంటివి చేస్తా అని ఆమె జమీందారు ఫ్యామిలీకి చెందిన ఆమె. అది నిజంగా జరిగింది. అది కూడా నేను చెప్పింది ఎక్కడ జరిగింది, లక్నోలో జరిగింది అనమాట. అది దాని తీర్పు వర్డిక్ట్ ఇలిస్ట్రేటెడ్ వీక్లీ అని ఒకటి వచ్చేది. ఓకే, అందులో చదివే నేను. ఆ వర్డిక్ట్ చదివి దాన్ని కథగా అల్లుకుని ఇక్కడ హైదరాబాద్లో జరిగినట్టు, ఎందుకంటే లక్నో వాతావరణం ఇక్కడ వాతావరణం ఒకటే కదా, హిందూ ముస్లిమ్స్ కలిసి ఉంటారు. అందుకని హైదరాబాద్లో జరిగినట్టు హైకోర్టులో, మన హైకోర్టులో నాకు తెలిసిన వాతావరణం, హైకోర్టు పక్కనే మా కాలేజీ, అందుకని అట్లా హైకోర్టు రోజు చూస్తూ ఉంటాను నేను. అక్కడ జరిగినట్టు తీర్పు చివరికి ఏమైంది, చివరికి చంపేస్తుంది అతను. ఆ అమ్మాయికి శిక్ష పడుతుంది. ఆ జైలుకి వెళ్ళినప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్లో ఈమె కథ రివీల్ చేస్తారు అనమాట, ఎందుకు చంపింది అని. ఒక కాలేజ్ గర్ల్, అది జమీందార్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, ఒక డాక్టర్ని ఎందుకు చంపింది అన్నది ఈ వస్తుంది కదా, కొత్త సెన్సేషన్ కదా. అట్లా అమ్మ, మొత్తంగా ఇప్పుడు మీ సాహిత్య జీవితాన్ని చేసుకుంటే పరిమళ సోమేశ్వర్ సంప్రదాయవాద, అభ్యుదయవాద, లేకపోతే మహిళా పక్షపాత, అన్ని మేళవించుకున్న మానవీయ కోణం కలిగిన ఒక మానవీయ కోణం కలిగిన ఒక మానవి అనుకుందాం. బాగుందమ్మా. మీ సాహిత్య జీవితం, సాహిత్య ప్రస్థానాన్ని మనం సమీక్షించుకున్నాం. అదే సముద్రం మీరు, దాంట్లో చిన్న ఒక దోసెడంత మాత్రం మనం ప్రేక్షకులకు అందించగలిగాం. చాలా సమయాభావం వల్ల మనం చాలా ప్రశ్నలు కూడా సంధించలేకపోతున్నాం. అయితే సాహిత్యం ఎప్పుడు కూడా ఆపాత మధురం, ఆలోచనామృతంగా ఉండాలంటారు. సమాజానికి దిశానిర్దేశం చేయగలిగిన వాళ్ళు టార్చ్ బెరర్స్ అంటారు. దాదాపుగా 60-70 ఏళ్ల నుంచి మీరు రాస్తూనే ఉన్నారు. మీరు సమాజానికి సూటిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదే మీరు అన్నారు కదా, ఇప్పుడు మానవీయతను కోల్పోకూడదండి ఏం చేసినా కూడా. అద్భుతంగా చెప్పారు. నిజ జీవితంలో అయినా సరే, సాహితీ జీవితంలో అయినా సరే. పైగా మనం సాహిత్యంలో ఒకటి చెప్పి నిత్య జీవితంలో వేరేగా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే పాత రోజుల్లో ఆ ప్రబంధాలు అవి రాసే రోజుల్లో నిజ జీవితానికిను సాహిత్యానికి సంబంధం ఉండేది కాదు. వాళ్ళు ప్రబంధాలు, కావ్యాలు రాసి శృంగారానికి రాజపోషకులుగా కోసము వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు.
కానీ వాళ్ళకి సమాజానికి దే ఆర్ నాట్ ఆన్సరబుల్. కానీ ఇప్పుడు రచయితలు సమాజానికి ఆన్సరబుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చెప్పామో మన సాహిత్యంలో కనీసం అందులో కొంత భాగమైనా కూడా మీ వ్యక్తిత్వంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అది చాలా బాగా ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటమును ఏవో చెప్పటం కాదు, చెప్పే నీతులను మనం కూడా పాటించాలి. పాటించినప్పుడే మనం మన వ్యక్తిత్వం కూడా వాళ్ళకి మార్గదర్శకంగా వాళ్ళు మన సాహిత్యమే కాదు మన వ్యక్తిత్వం ద్వారా కూడా మన సమాజానికి మార్గదర్శకంగా ఉండేట్టు ఉండాలి. చాలా బాగుందమ్మా. ఎన్ని గజాలు రాసావన్నది కాదు, ఎన్ని నిజాలు రాసావన్నది ముఖ్యం, ఎంత ఎత్తుకు ఎదిగావన్నది కాదు, ఎంత విలువలతో బతికావన్నది ముఖ్యం అని తన మాటలో పక్కనే చెప్పారమ్మా పరిమళ సోమేశ్వరి గారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే మేమందరం ఉన్నాం. మాలాంటి వాళ్ళకి చాలామందికి మీరు ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీ వ్యక్తిత్వం చాలా ఉదాత్తంగా ఉండేది. చాలా వాటికి మా కాలేజీ నుంచి వచ్చిన చాలా వాటికి మీరు నాటకాలు తీసుకుని అప్పట్లో చెప్పారు కదా, ఇంటర్ కాలేజ్ నాటకాలు, దానికి కూడా మీరు జడ్జిగా ఉన్నారు. అప్పుడు దాదాపుగా 40 ఏళ్ల క్రితం మేము చూసిన మీ ఆహార్యం, అదే పెద్ద బొట్టు, అదే చీర, అదే నిండుగా కట్టుకున్న తీరు, ఇప్పటికీ మిమ్మల్ని అలాగే చూస్తున్నాం. అలాగే మీ రచనల శైలి కూడా ఏమీ మారకుండా సమాజానికి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగానే ఉంది. మీరు అస్త్ర సన్యాసం చేయకుండా కాస్త మాలాంటి వాళ్ళ కోసం ఓపిక తెచ్చుకొని మరిన్ని రచనలు మీ నుంచి రావాలని, మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.